ఇవాళ లాస్ట్ సాయంత్రం 6 గంటల తర్వాత తేలిపోతుంది ఎగ్జిట్ పోల్స్ ద్వారా. అంటే ఫలితాలు కాదు, 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎవరెవరి ఆశలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మేము ఎగ్జిట్ పోల్స్కు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొనమని జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది, ప్రకటన చేసింది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ చర్చలకు పోతే ఏమైంది? సరే ఎగ్జిట్ పోల్స్లో ఏది వస్తుంది, రేపు ఫలితాలలో ఏది వచ్చినా కూడా భరించాల్సిందే కదా. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ వస్తే ఎగ్జిట్ పోల్స్ తర్వాత చర్చల్లోకి రావాలి. అవి నిజమైతే అయితే, అబద్ధమైతే అబద్ధమైతే. కానీ చర్చలకు పోము అనడం వల్ల కాంగ్రెస్ పార్టీ చులకన అవుతుంది కదా. చర్చలకు పోవాల్సిందే కదా. సో చర్చలకు పోవడం లేదు. దాని ద్వారా ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ అడ్మిట్ అవుతుంది, అరే మాకు మంచి ఫలితాలు రావు, ఎగ్జిట్ పోల్స్లో అన్ని బీజేపీ అని చెప్తుంది అనేటువంటిది దాంతో తెలిసిపోతుంది కదా. అది పరిస్థితి. ఇగో మోదీ ధ్యానముద్ర. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తున్న ప్రధాని మోడీ అయితే ఫోటోగ్రాఫర్లను పెట్టిర్రు, వీళ్ళని పెట్టిర్రు. ప్రధానమంత్రి పోతే ఫోటోగ్రాఫర్లు పెడతారు, ఆయన ధ్యానం చేసినా పెట్టాల్సిందే. గుళ్ళల్లో పోయినప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు ఫోటోలు దిగి పెడతలేరు, చిన్న చిన్న చోటా మోటా. అరే ఏ కెమెరాలు అసలు లేనప్పుడే 1952, 60, 55లో అప్పట్లోనే ప్రైవేటుగా విహారయాత్రలకు పోయిన అప్పటి ప్రధానమంత్రులు అర్ధనగ్నంగా ఫోటోలు విహారయాత్రలకు, వాళ్ళ పర్సనల్ విహారయాత్రలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఫోటోలు దిగి ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి ఒక యుద్ధ విమానాలను కూడా వాడుకొని కుటుంబాలతోటి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. దీన్ని విమర్శించడం వల్ల మళ్ళా మోడీ ధ్యానముద్ర చేస్తే విమర్శించి కెమెరా ఎందుకు పెట్టుకుండు, ఫోటోలు ఎందుకు పెట్టుకుండు, అది వ్యక్తిగతం కదా. ఇది లేదంటే ఎన్నికలను పోయినసారి కేదార్నాథ్లో ఉన్నాడు, ఈసారి కన్యాకుమారిలో. ఈ కన్యాకుమారిలో మురళీ మనోహర్ జోషి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్రీయ ఏకతా యాత్ర చేసినప్పుడు ఇదే కన్యాకుమారిలో ఇక్కడి నుంచే ప్రారంభమైంది 33 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడు అక్కడే మళ్ళీ కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. మోడీకి సంబంధించినటువంటి జీవితంలో కొన్ని విశేషాలు. 370 ఆర్టికల్ను తొలగించాలని ఆయన యాత్ర చేసిండు, దీక్ష చేసిండు. ఆయన హయాంలోనే వచ్చింది. రామ జన్మభూమి ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, అయోధ్యలో రామాలయం కట్టాలనేటువంటి ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన హయాంలో జరిగింది. 370 ఆర్టికల్ తీసేయాలి, ట్రిపుల్ తలాక్ అనేటువంటి దానిపైన చర్చలు చేసి దానిపైన కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి, ఆయన హయాంలోనే అది జరిగింది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా దానికి అనుకూలంగా జరిగినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఇదే వివేకానందుడు ఎక్కడైతే ధ్యానం చేసిండో అక్కడే ఇవాళ నరేంద్రుడు కూడా, ఆ నరేంద్రుడు ఈ నరేంద్రుడు ధ్యానం చేశాడని. అయితే దీన్ని నరేంద్ర మోడీని విమర్శించాలనేటువంటి తాపత్రయంతో, ఆతృతలో వాళ్ళు ధ్యానాన్ని లేదంటే ఆ ధర్మాన్ని, ఆ పద్ధతులను విమర్శించేటువంటి స్థితికి దిగజారిపోతున్నారు. ఇదే రాజకీయ నాయకుడు వేరే ఒక మత ఆచారాల్లోకి వెళ్ళి ఫోటోలు దిగినప్పుడు అక్కడికి ఎందుకు పోయి ఫోటోలు దిగిరబోయిన ఎవరని అడిగిరా? ఎవరు దిగలే. ఆడికి పోయి ప్యాకెట్లు ఇచ్చి, ఖర్జూరాలు తినిపించి, మింగిపించి, బొమ్మలు పెట్టుకొని, మీ టోపీలు పెట్టుకొని, బట్టలు వేసుకున్నప్పుడు ఎవరు విమర్శించలే. కానీ ధ్యానాన్ని మాత్రమే విమర్శిస్తారు. ఆయన ధ్యానము ప్రపంచానికి చాటు చెప్తుండే, నేను ధ్యానం చేస్తున్నాను, తప్పేమున్నదల్లా చూపిస్తాడు. తప్పేమున్నదల్లా 4 గోడల మధ్య మాత్రమే జరగాల్సిందని ఏం రూల్ లేదు కదా. సో ఆయన ప్రధానమంత్రి, భద్రతా పరంగా కూడా ఉంటాయి, ప్రధానమంత్రి పలానా చోట ఉన్నాడని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. దొంగచాటుగా పోలేదు కదా. దొంగచాటుగా ఇంకో చోటుకి పోతే అది చెప్పవచ్చు. సో ఇవాళ లాస్ట్ మొత్తానికైతే అన్ని సీట్లతోటి ఇవాళ అయిపోతున్నాయి. ఇప్పటిదాకా 6 దశల్లో జరిగినటువంటి పోలింగ్లు ఒకసారి 102, ఇవాళ ఇన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎన్ని జరిగినా కూడా ఇవాళతో అయిపోతే దేశంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతాడా కాడా, ఇది చర్చ. అయితే ఒక రికార్డు, కాకపోతే ఒక రికార్డు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా 10 ఏళ్ల తర్వాత? వస్తే ఒక రికార్డు, రాకపోయినా ఇంకొక రికార్డు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత దేశంలో రాజకీయ భూకంపం వస్తుంది, రాజకీయ ప్రకంపనలు వస్తాయి. అది నిజం. రాజకీయ భూకంపం వస్తుంది, రాజకీయ ప్రకంపనలు వస్తాయి. ఈ ఫలితాల తర్వాత అనేక రాజకీయ పార్టీల తలరాతను, అనేక మంది ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుల తలరాతను మార్చేటువంటివి ఈ ఫలితాలు.
కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే, అధికారంలో ఉన్న బీజేపీ నుంచి మొదలు పెడితే, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ప్రతిపక్షంలో ఉండి గతంలో 10 సంవత్సరాల క్రితం చక్రం తిప్పినటువంటి రాజకీయ నాయకుల భవిష్యత్తు, వాళ్ళ వారసత్వ భవిష్యత్తు, వాళ్ళ పార్టీల భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇవి. అనేకమైనటువంటి రికార్డులకు తావునిచ్చేటువంటి ఎన్నికలు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రతిదీ ఒక రికార్డుగా ఉండబోతున్నది. రికార్డ్ క్రియేషన్ అనేటువంటిది ఎన్నికల ఫలితాల ద్వారా వస్తున్నది. కానీ దేశంలో అనేకమైనటువంటి రాజకీయ ప్రకంపనాలకు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసేటువంటి ఎన్నికలు. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఇది పరీక్షనే. వాళ్ళు గెలుస్తామనేటువంటి ధీమాలు ఉండొచ్చు. గెలిస్తే వాళ్ళకు ఒకమైనటువంటి పరీక్ష, ఓడిపోతే బీజేపీకి ఇంకొక రకమైనటువంటి పరీక్ష. నరేంద్ర మోడీ వారసులకు, ఆ పార్టీ వారసులకు వచ్చేటువంటిది ఇంకొక విషమ పరీక్ష. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే, 100 ఎంపీలు కూడా రాకపోతే ఆ పార్టీకి, ఆ పార్టీ అగ్రనాయకత్వానికి పెద్ద లిట్మస్ టెస్ట్. ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ సమాజ్వాదీ, లేదంటే బహుజన సమాజ్వాదీ పార్టీ, లేదంటే అజిత్ సింగ్ పార్టీ, లేదంటే బెంగాల్లో మమతా బెనర్జీ, కమ్యూనిస్టులు, కేరళలో కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా, లేదంటే మహారాష్ట్రలో షిండేలు, ఏక్నాథ్లు, ఠాక్రేలు, పవార్లు, వాళ్ళ రాజకీయము, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ కానీ, లేదా మహబూబా ముఫ్తీ కానీ, అబ్దుల్లా కుటుంబాలకు సంబంధించి, లేదంటే పంజాబ్లోకి వెళ్తే బాదల్ కుటుంబము, లేదంటే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి భవిష్యత్తు, ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు, హర్యానాకి వెళ్తే చౌతాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు, అట్లనే హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే అనురాగ్ సింగ్ ఠాకూర్, వీరభద్ర సింగ్, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు బీజేపీలో ఉన్నా కూడా వాళ్ళకు కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుగా ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా వాళ్ళకు సంబంధించి, రాజస్థాన్లో సచిన్ పైలట్ వాళ్ళ భవిష్యత్తు, గుజరాత్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ భవిష్యత్తు, ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో నవీన్ పట్నాయక్ భవిష్యత్తు, నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి బిజు జనతాదళ్ సంబంధించినటువంటి పార్టీ భవిష్యత్తుకు ఇది ఒక పెద్ద పరీక్ష. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు, చంద్రబాబు నాయుడుకు, ఆయన వారసులకు సంబంధించినటువంటి పెద్ద ప్రశ్న. జగన్కి సంబంధించినటువంటి అధికారం రాకపోతే ఒక రకంగా, వస్తే ఒక రకంగా, వైఎస్ఆర్సీపీకి సంబంధించి, కాంగ్రెస్కు సంబంధించి షర్మిల వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి భవిష్యత్తు, తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఇంకొక భవిష్యత్తు. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ప్రభుత్వ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఇంకొక రకంగా ఉండబోతున్నది. కర్ణాటకలో దేవేగౌడ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీకి అదొక రకమైనటువంటి ప్రశ్న, వాళ్ళ భవిష్యత్తును తేల్చేటువంటిది. కర్ణాటకలో కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి యడ్యూరప్ప, ఆయన కుటుంబము, యడ్యూరప్ప కొడుకు ఇచ్చినటువంటి నాయకత్వం పైన కూడా ఒక పెద్ద ప్రశ్న. గోవాలో కానీ, లేదంటే నార్త్ ఈస్ట్కు సంబంధించినటువంటి, లేదంటే కేరళ ముస్లిం లీగ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మజ్లిస్లు కానీ, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి, హేమంత్ సోరెన్కి సంబంధించి జార్ఖండ్లో వాళ్ళ జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి భవిష్యత్తు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో కుటుంబము, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇట్లా భవిష్యత్తును నిర్దేశించేటువంటివి. బీజేపీ గెలిస్తే ఏ పార్టీ ఉంటుంది, బీజేపీ గెలిస్తే ఏ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది, ఏ పార్టీ విలీనమవుతుంది, కాంగ్రెస్ గెలిస్తే ఎంతమంది బీజేపీని వీడి వెళ్ళిపోతారు, ఎంతమంది కాంగ్రెస్కు దగ్గర అవుతారు, ఎంతమంది శత్రువులు తయారవుతారు అనేటువంటి దానికి కూడా ఇది ఒక పెద్ద పరీక్ష. ఇట్లా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత, జూన్ 4 తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వాళ్ళ మనుగడకు, వాళ్ళ భవిష్యత్తుకు ఇది పెద్ద పరీక్ష. ఈ ఫలితాల తర్వాత దేశంలో ఒక రాజకీయ ప్రకంపన, రాజకీయ భూకంపం రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అది ఖచ్చితంగా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కానీ, కమ్యూనిస్ట్ కానీ, అన్నా డిఎంకే ఉంటుందా పోతుందా, అన్నామలై పరిస్థితి ఏముంటుంది, గెలిస్తే తమిళనాడులో ఏం జరగబోతున్నది, ఓడిపోతే ఏమవుతుంది, కేరళలో కమ్యూనిస్టులకు ఎక్కువ సీట్లు వస్తాయా, కాంగ్రెస్కి వస్తాయా, బీజేపీ బోని కొడుతుందా, బోని కొడితే వచ్చేటువంటి పరిస్థితి ఏమిటి, గోవాలో ఎవరు ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ శక్తులు కొన్ని సంవత్సరాల పాటు, తరాల పాటు రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్లకు భవిష్యత్తును దిశానిర్దేశం చేసేటువంటి రాజకీయాలు చరిత్రను సృష్టించబోతున్నాయి. కొంతమందిని అధపాతాళానికి నెడితే మరి కొంతమందిని ఆకాశానికి ఎత్తేటువంటి ఎన్నికలు
ఇవి ఎందుకంటే గెలిస్తే మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఆయన చరిష్మా దిగంతాలకు చేరుతుంది. ఓడిపోతే ఆయనను నియంతగా వెంటనే మాట్లాడడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. 1000 కళ్ళతో 1,00,000 కళ్ళతో ఎదురు చేసేటువంటి వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్లేటు ఫిరాయించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాయి. భారతదేశంలో ఉండేటువంటి విదేశీ సిద్ధాంతాల ద్వారా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి 100 కంటే ఎక్కువ సీట్లు వస్తే, 100 కంటే తక్కువ సీట్లు వస్తే, 272 సీట్లు వస్తే, 200కు పైగా వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా కాడా? రాహుల్ గాంధీ వారసులు ఎవరు? సోనియా గాంధీ పరిస్థితి ఏమిటి? లేదంటే ప్రియాంక గాంధీ వస్తుందా? రాబర్ట్ వాద్రా వస్తాడా? రాబర్ట్ వాద్రా కొడుకు వస్తాడా? ఎవరు వస్తారనేటువంటి దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక లిట్మస్ టెస్టు. ఆ నాయకత్వానికి కూడా లిట్మస్ టెస్టు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాయకత్వాన్ని కొంతమంది కురువృద్ధులు అనుకునేటువంటి వాళ్ళ రాజకీయాలను ఏం చేయాలనేటువంటివి కూడా ఈ ఎన్నికల భవిష్యత్తు, ఈ ఎన్నికల ఫలితాలు దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా అనేక రాజకీయ కుటుంబాలు, అనేక రాజకీయ పార్టీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎవరు జైలుకు వెళ్తారు, ఎవరు జైలు నుంచి బయటకు వస్తారు, ఎవరు దొంగలవుతారు, ఎవరు దొరలవుతారు. రేపొద్దుగాల నరేంద్ర మోడీ వస్తే 100 రోజుల్లో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటివి ఉన్నాయి. 10 ఏళ్ల పాటు ఇచ్చింది కేవలం ట్రయల్ మాత్రమే అని చెప్తున్నాడు. 10 ఏళ్లలోనే ఇంత మార్పు జరిగింది, ఇన్ని జరిగినాయి, ఇన్ని ఏండ్ల కొద్ది పెండింగ్లో ఉన్నటువంటి నిర్ణయాలకే ఫలితాలు ఇచ్చారంటే ఈ 100 రోజుల్లో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకునేది ఉంది అనేటువంటి ఒక ప్రకటన ఆల్రెడీ చేశారు. వచ్చేది మన సర్కారే, వచ్చేటువంటి 100 రోజుల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, సిద్ధంగా ఉండండి, ప్రభుత్వంలో మళ్ళీ కలుస్తామని చివరి క్యాబినెట్ సమావేశంలో నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారు. ఆయన అధికారంలో ఉండి ధీమాగా ఉండడంలో తప్పలేదు. ఒకవేళ రాకపోతే నరేంద్ర మోడీ పరిస్థితి ఏమిటి? నరేంద్ర మోడీ నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ పరిస్థితి ఏమిటి? ఎట్లా తొక్కుతారో ఒక్కొక్క రాష్ట్రంలో అనేటువంటి అంశంపైన కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా దీనిపైన ముడిపడి ఉన్నది. సో ఈ ఎన్నికలు ఆషామాషివి కావు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడతాయనడానికి ఎటువంటి సంశయము లేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి సంశయము లేదు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రకంపన మాత్రం ఖచ్చితంగా సృష్టించబడుతుంది.